కృష్ణాలో అన్యాయం జరుగుతున్నా నోరుమేపని రేవంత్ సర్కారు తీరును ఎండగట్టారు రీసెర్చ్ స్కాలర్ రాము. సొంత ఆయకట్టుకే నీళ్లు ఇవ్వలేని 7 టీఎంసీల జూరాలపై పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టారా, లేక గరిష్టంగా 220 రోజులు నీళ్లు ఎత్తిపోసుకునే 215 టీఎంసీల శ్రీశైలం జలాశయం మీద పాలమూరు ప్రాజెక్టు కట్టారా అని ప్రశ్నించారు. జూరాలపై ఆధారపడి పాలమూరు ప్రాజెక్టును చేపట్టడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. జూరాలకు క్రాప్ హాలిడే ప్రకటించిన కల్వకుర్తి మోటార్లు ఈ రోజు కూడా నడుస్తున్నాయని రాము గుర్తు చేశారు. బీజేపీ నేతలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క ఇంటేక్ వెల్స్ ని జూరాల మీద కాకుండా శ్రీశైలం మీద పెట్టి ద్రోహం చేసిందని చెప్పేసి పదే పదే ఆంధ్ర ప్రాంతానికి న్యాయం జరిగే విధంగా ఆంధ్ర వారి యొక్క వాదన బలపరిచే విధంగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి శ్రీశైలం జలాశయం దగ్గర మన కల్వకుర్తి మోటార్ 220 రోజులు నడుస్తాయి, ఈ రోజు నడుస్తున్నాయి. అదే మన జూరాల మీద ఉన్నటువంటి భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ కి ఈ రోజు గుంపు మేజ్ క్రాప్ హాలిడే ప్రకటించింది. ఇప్పుడు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు, పాలమూరు ప్రజలు, కేసీఆర్ గారు శ్రీశైలం జలాశయం మీద ఎందుకు ఈ పాలమూరు ప్రాజెక్టు యొక్క ఇంటేక్ వేసి పెట్టిండ్రో. శ్రీశైలం జలాశయం ఏమో 217 టీఎంసీలు ఉంటుంది, జూరాలేమో కేవలం 7 టీఎంసీలు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు అర్థం చేసుకోండి, 7 టీఎంసీల జూరాల మీద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టడం న్యాయమా? 217 టీఎంసీల శ్రీశైలం రిజర్వాయర్ మీద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టడం న్యాయమా? ఇంకా ఎందుకు ఈ దుర్మార్గం ప్రచారం చేస్తారని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ బీజేపీ నేతలు తరిమి తన్నాలి. ఇంకొకసారి పాలమూరు ప్రాజెక్టు జూరాల మీద కట్టాల్సి ఉండే అని అంటే ఇలా